ఇంటికి రాయి ఓ 2 నెలలు ఆపితే కడతావా ఖాళీ చేస్తావని ఖచ్చితం చేస్తాడు ఓనరు. కిరాణా దుకాణంలా ఖాతా పెట్టి పైసలు ఇవ్వకుంటే ఊకుంటాడా? కొత్త బండి కొనుక్కొని కిస్తీ కట్టకుంటే బ్యాంకోళ్ళు బరాబర్ బండి గుంజుకోపోతారు. ఇంటికి కట్టాల్సిన ఈఎంఐ ఒక్క నెల ఆగినా ఫైన్ల మీద ఫైన్లు పడతాయి. టైంకు ఎవ్వరికి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. మరి ఇంతకంటే ముఖ్యమైన ముచ్చటోటి చెప్పుకున్నాక ఇది చెప్పుకుందాం. కొత్తగా లగ్గాలు చేసుకున్న వాళ్లకు కళ్యాణ లక్ష్మి పైకం రాబోతుందో. ఒక్కపారే 725 కోట్లు రిలీజ్ చేసింది మళ్ళా సర్కారు. ఏ జిల్లాలో ఎవరోళ్ళు దరఖాస్తు పెట్టిన చూసి రప్ప చెక్కులు వంచేస్తారట. ఒక్కొక్కరికి 1,116 రూపాయలు వస్తాయి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మున్సిపల్ కాంట్రాక్టర్లు పనులు బంద్ పెట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ కాడ ధర్నా చేసిరు పెండింగ్ బిల్లుల కోసము. హైదరాబాద్ లో కరెంటు తంబాలేసుడు, సీసీ రోడ్లు పోసుడు, మోరీలు కట్టించుడు, తీర పనులు చేపిస్తే మీదికెళ్ళి పైసలు రాలేదట. 1,350 కోట్లు పెండింగ్ లో పెట్టిరంటే చూడండిగా. గత 1.5 year నుంచి మాకు పేమెంట్లు వస్తలేవండి. పోయిన ప్రభుత్వాన్ని కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాము. ఎన్ని మాట్లాడినా ఇయ్యలేదట. ఇంతలనే సర్కార్ మారింది, ఇప్పుడు ఇళ్ళని అడుగుతుర్రు అన్నట్టు. పుస్తకాలు కుదబెట్టి, ప్లాట్లు కుదబెట్టి, ఇళ్లకు బ్యాంకులలో లోన్ తీసుకొచ్చి పనులు చేసినాక కూడా వీళ్ళని బతిలాడుకొని పైసలు ఇవ్వమని అయ్యా అప్ప అని వీళ్ళ కాళ్ళేలా వాడము. 5 కోట్ల పేమెంట్ రావాలన్నా. మా బాబు ఇంజనీరింగ్ సార్, ఇంజనీరింగ్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఈ రోజు బతుకమ్మ చీరల బాపతి కూడా 250 కోట్లు పెండింగ్ పెడితే కొత్త గవర్నమెంట్ 150 కోట్లు ఇచ్చింది. వీళ్ళవి కూడా ఇయ్యక తప్పది. వాళ్ళు పెండింగ్ పెట్టిపోవడు, ఇల్లు తిప్పలవాడి కట్టుడు. ముద్దుగున్నది పోన్రి.